श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभेसीधसाधनम् श्रीमहागणाधिपतये नमः। जगतं पितरं वन्दे పార్వతీ పరమేశ్వరం. ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగుతూ మనోవాంఛలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా, ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉందా, పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవైనా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా, విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి, ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మీనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం. అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ, ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మీనం వరకు కూడా తెలియజేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం గావిస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. పరమేశ్వరార్పితం. సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక విషయంలో పర్వాలేదు అనేటువంటి మాట ఉంటుంది. ఏది ఏమైనా సరే ఆర్థిక పరంగా కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. పైగా కొత్త స్నేహాలు ఏర్పడటం, దానివల్ల ధనం కలిసి రావడం, ఈ ధనాన్ని ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ప్రణాళికలో ఉపయోగించుకోవడం, మీరు వేసేటువంటి ఆర్థిక ప్రణాళిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగి అమ్మయ్య నేను వేసుకున్నట్టుగా ప్రణాళికలు జరుగుతున్నాయి, ఈ ప్రణాళిక వల్ల నేను అప్పులు పాలయ్యేటువంటి అవకాశం లభించట్లేదు, ఇదే ప్రణాళిక రానున్న రోజుల్లో కూడా వేసుకుని నేను ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటే చాలు నాయనా అని భగవత్ నమస్కారం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి అంతగా గోచరించడం లేదు. జనాల్లో ఆకర్షణ తగ్గిపోతోంది, లేనిపోని ఇబ్బందులు గురవుతున్నారు, మిమ్మల్ని కానిటువంటి పనుల్లో మిమ్మల్ని ఇరికించడం, దీనివల్ల మీరు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని మీ శత్రువులు పొంచి ఉండడం, వారికి ఈ నెలలో మీరు ఒక అవకాశంగా ఏర్పడడం జరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీ యొక్క స్థితిని మార్చుకునే అవకాశం లభిస్తుంది. ఇంతకు ముందు పర్ఫార్మెన్స్ కంటే ఫిబ్రవరి నెలలో మీరు ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కాస్త ఊరట కలుగుతుంది. ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19 మధ్యలో ఒక అవకాశం అయితే లభిస్తోంది. పాత స్నేహితుల వల్ల కొత్త బంధాలు ఏర్పడటము, ఆ కొత్త బంధాల వల్ల మీకు అవకాశం లభించేటువంటి గోచరిస్తోంది. కావున ఈ 4 రంగాల్లో ఉన్న వారికి కూడా మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు
వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక పరోక్షంగా వ్యాపారం చేయండి, కలిసి వస్తుంది. ప్రత్యక్షంగా వ్యాపారం మాత్రం చేయవద్దు. మీరు ఈ ఫిబ్రవరి నెలలో ఫుడ్ బిజినెస్ కానీ, లేదా ఆడవారి సౌందర్య ప్రొడక్ట్కి సంబంధించి కానీ, బట్టలకు సంబంధించి కానీ, కోళ్ల పరిశ్రమకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి 24 వరకు కూడా మంచి అవకాశంగా చెప్పవచ్చు. మీరు వెచ్చించే ప్రతి ధనంలో ₹10 లాభం అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్లో కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో కానీ ఒక రవ్వ ధనాన్ని పెట్టుకునే అవకాశం కనబడుతోంది. ఇక తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ వద్ద వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దాన్ని అనుభవించేటువంటి అవకాశం మీకు ఈ నెలలో కనిపించడం లేదు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి కోసం చూస్తున్నారో వారికి ఊరట కలిగి ఏదో ఒక ఉద్యోగం వస్తే బాగుండి అనే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా శుభవార్త అయితే వినడం జరుగుతుంది. సింహరాశిలో వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే ఉన్నారో ఆ ప్రమోషన్లు జరిగేటువంటి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. ప్రమోషన్లు అనేటువంటివి ఆగేటువంటి అవకాశాలే లభిస్తున్నాయి. ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు అక్రమ సంబంధము, పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధరీకరణ అవ్వడము, కానీ వాటిని దూరంగా పెట్టాలి అనే ఆలోచన రావడము, నేను వాటిని కొనసాగించకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అయితే ఉండడం జరుగుతుంది. విలువైనటువంటి స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టేటువంటి పెట్టుబడి రైట్ ప్లేస్లో పెట్టడం లేదు, తప్పుడు వ్యవస్థలో పెడుతున్నారు. 1కి 10 మందిని అడిగి సలహాలు తీసుకుని ఖచ్చితంగా ఈ నెలలో మీరు భూ సంబంధితమైన లావాదేవీలు చేయడం జరుగుతుంది. అకాల భోజనం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఇప్పటి వరకు ఇతను నా సొంత మనిషి అనుకునేటువంటి వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే మీరు అగౌరవపడ్డారో అక్కడ మీ గౌరవం పెరగడము, ఇది వరు నువ్వు చెప్పిన మాట విని ఉంటే కనుక మాకు దుస్థితి రాదు అనేటువంటి మాట రావడము, దీనివల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడడం జరుగుతుంది. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి శుభవార్త అయితే వినడం జరుగుతుంది. మీ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం లభిస్తోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. వివాహానికి ప్రారంభం చేయాలి అనుకుంటున్న వారు ఈ సింహరాశిలో వారు ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా మంచి సమయంగా గోచరిస్తుంది. తూర్పు పడమర దిశగా వచ్చేటువంటి సంబంధాల్ని మీరు ఎక్కువ శాతం చేసుకోవడానికి చూడండి. అనుకూలమైనటువంటి వాతావరణాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఈ సింహరాశిలో వారు ఆరోగ్యం విషయానికి వస్తే గొంతు భాగంలో ఏదో ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎక్కడో గొంతులో కొంచెం కీచులాటగా వ్యవస్థ లభిస్తోంది. ఇంతకీ కూడా గొంతు ఎవరో నొక్కుతున్నట్టుగా భావన కలిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. చెడు ప్రయోగాలు మీ మీద జరిగి గొంతు వరకు కూడా వ్యవస్థ నడుస్తోంది. కావున ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి మంత్రాన్ని పఠించడం లేదా యాదగిరి నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ప్రతి శనివారం కూడా గారులు నైవేద్యంగా సమర్పించి 2 గారుల్ని కాలభైరులకు సమర్పించండి. శుభస్య శీఘ్రంగా ఉంటుంది. ప్రతి నిత్యము కూడా చందనాన్ని అడ్డంగా ధరించండి. వీలున్నంత వరకు కూడా నమో నారాయణాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకుంటూ ఉండండి. సర్వము లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో మీ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.